విశాఖ వన్ టౌన్ పోర్ట్ ఏరియా సరికొత్త హంగులకు రూపుదిద్దుకుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రాంతంలో పరిశుభ్రత, సుందరీకరణపై జీవీఎంసీ పోర్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. పోర్టు పరిసరాల్లోని రహదారుల మరమ్మతులు, గోడలకు చక్కటి రంగుల కళారూపాలతో కలర్ఫుల్గా మార్చారు. ఫలితంగా విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏరియా అద్దల్లా మెరుస్తోంది. పోర్టు పరిసర ప్రాంతాల్లో సుందరీకరణపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, విశాఖపట్నం అనేది శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక నగరంగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల కాలం నుంచి కూడా అభివృద్ధి చెందిన నగరంగా చెప్పుకోవచ్చు. అందులో విశాఖపట్నంలో వన్ టౌన్ అంటే ఓల్డ్ టౌన్, వన్ టౌన్ ప్రాంతం. ఎందుకంటే ఒకప్పుడు విశాఖపట్నం అంతా కూడా వన్ టౌన్ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంది. రాను రాను మద్దెలపాలెం, మధురవాడ, ఇప్పుడు భోగాపురం వరకు విస్తరించింది. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం విశాఖపట్నం పోర్ట్ ఏరియా, వన్ టౌన్, పాత పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాలు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతం నుంచి నేరుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో చూసుకున్నట్టయితే కోస్టల్ బ్యాటరీ ప్రాంతం, తర్వాత కంటైనర్ టెర్మినల్ ప్రాంతం. కంటైనర్ టెర్మినల్ ప్రాంతం నుంచి విశాఖపట్నం పోర్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే పక్కనే కొత్తగా క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. ఈ 2 ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారి మార్గం చాలా చక్కగా తయారు చేశారు. ఒకప్పుడు కొంచెం మురికిగా ఉండేటువంటి ప్రాంతం, కానీ ఇప్పుడు చూస్తే అద్దంలా మెరుస్తోందని చెప్పుకోవచ్చు. చక్కటి రోడ్డు నిర్మాణం చేశారు. మరోవైపు ఇరువైపులా ఉండేటువంటి గోడలకి కూడా చక్కటి రంగులను వేశారు. అవి కూడా పోర్ట్ యాక్టివిటీని తెలిసే విధంగా, అదేవిధంగా వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారసత్వ సంపదను తెలిసే విధంగా ఈ చక్కటి రంగులు వేయడంతో ఒక హెరిటేజ్ వాక్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంగా మారిపోయింది. విశాఖపట్నం వన్ టౌన్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునేది పోర్ట్ ఏరియాకి వెళ్ళేటువంటి మార్గం. ఈ పోర్ట్ ఏరియా వెళ్ళే మార్గంలోనే టౌన్ హాల్ ఉంది. ఈ టౌన్ హాల్కి చాలా చక్కటి చరిత్ర ఉంది. ఎందుకంటే టౌన్ హాల్లోనే స్వాతంత్ర సమరం సమయంలో మహాత్మా గాంధీ వచ్చి ఇక్కడ ప్రసంగించారు, సభ నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేశారు. అదే టౌన్ హాల్ ఈ ప్రాంతంలోనే ఉంది. టౌన్ హాల్ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పరిసర ప్రాంతానంతా కూడా చక్కగా అభివృద్ధి చేశారు. ఒకప్పుడు ఇదంతా చూస్తే చీకటిగా ఉండేది, రాత్రిపూట రావాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు చాలా చక్కగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా తయారు చేశారు. ముఖ్యంగా ఇటు ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ వచ్చి, కోస్టల్ బ్యాటరీ నుంచి కంటైనర్ టెర్మినల్ మీదుగా పోర్ట్ రోడ్డుకు వచ్చేటువంటి ఈ మార్గం అంతా కూడా చాలా చక్కగా తయారు చేశారు. ఒకవైపు పోర్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి వారు, భక్తులు కూడా ఇదే మార్గంలో నడిచి వెళ్తారు. మరోవైపు కొత్తగా వచ్చినటువంటి క్రూయిజ్ టెర్మినల్ కూడా ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు, సందర్శకులు కూడా ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆనందపడేలాగా మొత్తం అంతా కూడా చాలా చక్కగా సుందరీకరణ చేశారు. విశాఖపట్నం పర్యాటక ప్రాంతం. పర్యాటక ప్రాంతంలో కూడా ఒకప్పుడు ఏ రకంగా ఉండేది విశాఖపట్నం తెలియాలంటే విశాఖపట్నం పాత పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాలు, పోర్టు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దశాబ్దాల కాలం క్రితం విశాఖపట్నం ఎలా ఉంది, అప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్ బిల్డింగ్లు తెలిసేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఈ మార్గంలోనే ఉన్నాయి. అందుకే జీవీఎంసీ, విశాఖపట్నం పోర్టు సంయుక్తంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేశాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఒకవైపు ఈ ప్రాంతంలో పోర్ట్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కంటైనర్ టెర్మినల్ ఉంది, భారీ వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారీ వాహనాలు వెళ్ళేటువంటి వాటికి అవసరంగా కూడా దీన్ని రూపుదిద్దారు. మరోవైపు ఇదే ప్రాంతంలో పర్యాటకులు, సందర్శకులు కూడా పర్యటించవచ్చు. వారికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో నడిచినట్టయితే ఒక హెరిటేజ్ వాక్గా అనిపిస్తుంది. అంత చక్కగా తయారు చేశారు. అద్దంలా మెరిసేటువంటి రహదారుల వైపు పక్కనే ఆ గోడలకి చక్కటి రంగులను వేశారు. మరోవైపు ఒక దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులతోటి ఈ మార్గాన్ని సంసిద్ధం చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అధికారులు కూడా ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఇప్పుడు ఈ మార్గం చాలా చక్కగా, అందంగా తయారైంది. విశాఖపట్నంలో ఒక హెరిటేజ్ రోడ్డుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆ పాతకాలం భవనాలు కనిపిస్తూ ఉంటాయి, మరోవైపు విశాఖపట్నం పోర్ట్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య చక్కగా ఉండేటువంటి రహదారి కనిపిస్తుంది. పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతం కానీ, పోర్ట్ ఏరియా ప్రాంతం కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి పాతపట్నం అంతా చూసేటువంటి ఒక చక్కటి అవకాశం ఈ రహదారి వల్ల కలిగింది. దీన్ని అభివృద్ధి చేయడం వల్ల నగరవాసులు మాత్రమే కాదు, పర్యాటకులు, సందర్శకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక గోవా మార్గంలో వెళ్తే ఎలా ఉంటుందో ఈ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు కూడా అదే చక్కటి అనుభూతి కలిగించే విధంగా ఉంది. ప్రధానంగా క్రూయిజ్ టెర్మినల్ వెళ్ళడానికి
చాలా దగ్గర రహదారి, పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళడానికి దగ్గర రహదారిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అభివృద్ధి చేయడం వల్ల ఒకటి పాతకాలం నాటి భవనాలను, పాత ఆర్కిటెక్ట్ చూసేటువంటి అవకాశం, అప్పుడు విశాఖపట్నం ఎలా ఉంది, ఇప్పుడు విశాఖపట్నం ఎలా ఉందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు సందర్శకులకి, పర్యాటకులకి కూడా స్వీయ చిత్రాలు తీసుకోవడానికి, సెల్ఫీ తీసుకోవడానికి ఒక చక్కటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పోర్ట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 24 గంటలు పోర్టు సంబంధించిన కార్మికులు కావచ్చు, పోర్టులో పనిచేసే సిబ్బంది కావచ్చు, వారు వెళ్ళేటువంటి మార్గం అంతా చక్కగా అందంగా తయారు చేయడం ఇప్పుడు విశాఖపట్నంలో కొత్త అందాన్ని సంతరించుకుంది పవన్.